నా డాటర్ దివిజా ప్రభాకర్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇండస్ట్రీకి వస్తున్నావు, అది అంత ఈజీ విషయం కాదు. నేను డాక్టర్ అవుతా అనుకున్నాను, యాక్టర్గా వస్తుంది. సరే, అది యాక్సిడెంటల్గానో ఎలాగో జరిగిపోయింది. క్లాస్ ఫస్ట్ తను కాలేజీలో బాగా చదువుతుంది. అండ్ చిన్నప్పుడు యాక్టింగ్ చేసింది, నంది అవార్డు కూడా గెలిచింది. తర్వాత గ్యాప్ తీసుకుంది, ఒక చిన్న ఒక బ్రహ్మానందం అనే ఒక సినిమాలో క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరోయిన్గా రావాలా వద్దా అనేది ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆ థాట్ కూడా లేదు. తను అడిగిన తర్వాత నేను సరే చేస్తామంటే ఫ్రీగానే ఉన్నా కదా డాడీ చేస్తా అని చేసింది. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ 3 మూవీస్ హీరోయిన్గా చేసింది తెలుగులో. తమిళ్లో కూడా ఒక సినిమా చేసింది, పెద్ద సినిమా. సో డెఫినెట్గా మీ ముందుకు రాబోతుంది, తన్ని ఆశీర్వదించండి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, బాగా పెర్ఫామ్ చేసింది. నాకు ఒక సీన్లో తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేను చూశాను రీసెంట్గా 2 days బ్యాక్ ఈ సినిమాని. బాగా చేసావు నాన్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకంతే, అందుకంటే నేనేం చెప్పను. తర్వాత నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది కెరీర్, అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. నా కూతురు హీరోయిన్గా మీ ముందుకు రాబోతుంది, ఆశీర్వదించింది అంటున్న ప్రభాకర్ గారి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు.